సంబంధించిన అభ్యర్థి కూడా ఖరారయ్యారు. ఎందుకంటే ముందుగా అనేక వార్తలు అనేక నేపథ్యంలో పోటాపోటీగా ఫస్ట్లో అసలు ఎవరు అభ్యర్థి అనేటువంటి విషయంలో చూస్తే అనేక పేర్లు ముందుకు వచ్చినాయి. ఒకసారి పద్మ గారి పేరు ముందుకు వచ్చింది, అదేవిధంగా ఒక స్థాయిలో మాధవీలత పేరు కూడా పరిశీలనకు వచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరికి ఎట్టకేలకు దీపక్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. మరి దీపక్ రెడ్డి బలబలాలేంది, ఎందుకు దీపక్ రెడ్డి కన్ఫామ్గా గెలుస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నారు? దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం మీద నమ్మకమా, బీజేపీ పార్టీ మీద నమ్మకమా? టోటల్గా ఓవరాల్గా ఏమంటారు దీపక్ రెడ్డి గురించి? సార్, ముందుగా మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇందాక మన రామచంద్ర గౌడ్ అన్న గారు మాట్లాడిన విషయాలు మీరు అడిగిన దాంట్లో దీపక్ రెడ్డి గారిని అనౌన్స్ చేయడంలో మేము ఏంటంటే ఆల్రెడీ 3 మెన్ కమిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీకి పంపించాలి. ఇది జాతీయ పార్టీ కాబట్టి ఎప్పుడైనా మీరు చూడండి కొంత లేట్ అవుతుంది. టికెట్ అనౌన్స్మెంట్, అభ్యర్థుల అనౌన్స్మెంట్లో కొంత లేట్ అవుతుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఒకరి మీద పార్టీ నడిచేది కాదు కాబట్టి మా బీజేపీ అనేది సమిష్టి నిర్ణయంగా నడుస్తుంది కాబట్టి అందరి ఆలోచనలు, అందరి ఒక విధానాన్ని పరిగణనలోకి తీసుకొని అక్కడున్న బలాలను చూసుకొని క్యాండిడేట్ ఎక్కడి నుంచి ఉన్నాడు, ఏమున్నారు, ఎవరైతే గెలుస్తారు అనేది అవి అంతా కూడా సర్వేలు చేసుకొని భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి గారిని నిర్ణయించడం జరిగింది. అలాగే మా ఇందాక రామచంద్రరావు గారు అంటున్నారు వాళ్ళ పార్టీలకే లేదో మేము తీసుకుంటామన్నామని. అది మేము ఎవరమని లేదు, మీరెవరని లేరు, మరి వస్తున్న క్యాండిడేట్ కూడా అనలేరు. మీరే మీడియాకు కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చేసి బీజేపీని బదనాం చేయడానికి ఒక నాటకం ఆడింది. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిది వ్యవహార శైలి ఎట్లుంటుందంటే బట్టగాల్చి ఎదుటోళ్ళ మీద వాడు కాలుతుంటే మనము ఎంజాయ్ చేయాలనే టైపే తప్ప ఏ ఒక్క అంశంలో కూడా ఆయన క్లారిటీగా లేడు. అందుకనే ఇప్పుడు క్యాండిడేట్ వస్తున్న క్యాండిడేట్ అన్నా చెప్పాలి, మా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరన్నా మాకు వచ్చిండ్రని చెప్పాలి. ఉండండి రామచంద్ర గారు మాట్లాడినండి, కృష్ణారెడ్డి గారిని కంటిన్యూ. ఒక్క నిమిషం సార్, మాకు అరవింద్ గారు మాట్లాడినరంటే మా అరవింద్ గారు కూడా క్లియర్ గా స్టేట్ ఆఫీస్ లో కూడా చెప్పారు మీడియా ముఖంగా, అది ఎవరం కూడా ఇన్వాల్వ్ అయ్యేది కాదు. జూబ్లీ హిల్స్ అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎంపీకి అక్కడున్న బలాలు తెలుస్తాయి కాబట్టి కిషన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారనేది అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎక్కడనో మీరు లీకులు ఇచ్చేసి పార్టీని బదనాం చేద్దాము బీజేపీని అనుకోవడము అది మీ మూర్ఖత్వం అవుతుంది అనుకోవడంలో మీ తప్పు అవుతుంది అనుకోలేదు. ఇంకొక అంశము, ఇందాక రామచంద్రరావు గారు అంటున్నారు బీఆర్ఎస్, రామచంద్రరావు గారు గుర్తుంచుకోలేదు, చీకటి ఒప్పందం ఎవరితోటి అయిందండి? ఎంఐఎం తోటి. ఎంఐఎం క్యాండిడేట్ ని తీసుకొచ్చి మీరు పెట్టుకొని ఎంఐఎం క్యాండిడేట్ అక్కడ ఇప్పుడు పోటీ చేయకుండా మీరు ఎంఐఎం తోటి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇప్పుడు ఈ గత 20 నెలల కాలంలో 15 అవినీతి ఆరోపణలు చేసి రేపు కేటీఆర్ను అరెస్ట్ చేస్తున్నాము, హరీష్ రావుది అవుతుందేమో, కవితది అవుతుందేమో, సంతోష్ రావుని అరెస్ట్ చేస్తారేమో, ఇవన్నీ అన్నది ఏ ఒక్కరి మీద అరెస్టు లేవు, వాళ్ళ మీద ఏమీ లేదు, ఎలాంటి అభియోగాలు లేదన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నది ఎవరితోటి ఎవరు లోపాయికరకంగా ఉన్నారు? మీరు ఈ బదనాలు చేయడం బంద్ చేసి తెలంగాణ ప్రజలకు ఏం చేసిండ్రు, ఈ 20 నెలల కాలంలో జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేసిండ్రు, జూబ్లీ హిల్స్ లో ఉన్న స్లమ్ములో ఈ అకాల వర్షాలు వస్తే ఎన్ని మునిగిపోతున్నాయి, ఎన్ని ఇండ్లు మునుగుతున్నాయి, ఎంతమంది రైతులు అది అక్కడ ఇబ్బంది పడుతున్నారు. మీరు తీసుకొచ్చిన హైడ్రా తోటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతోటి ఎన్ని కోట్లు దండుకొని ఢిల్లీకి పేదలకు ఏమన్నా ఉపయోగమైన రాత్రికి రాత్రి రోడ్డు మీద వరేసిండ్రు. రేపు అక్కడ గెలిస్తే మళ్ళీ మీరు బుల్డోజర్ను పంపించేసి హైడ్రా పేరు చెప్పి బీదలై బడుగు బలైన వర్గాలై 4 ఇండ్లు కూలగొట్టి అక్కడ పక్కకు గడుతున్న విల్లాస్ వాళ్ళను బ్లాక్ మెయిలింగ్ చేయడమో, ఐరేజ్ బిల్డింగ్ వాళ్ళను బ్లాక్ మెయిలింగ్ చేసి ఎంత సంపాదిస్తున్నారు మీరు అనేది చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. అదంతా పక్కన పెట్టేసి వాళ్ళు ఒకటైనరు, వీళ్ళు ఎవరెవరు ఒకటైనరండి? మీరు ఒకటైతున్నారు. ఎంఐఎం తోటి లోపాయికారి ఒప్పందం అయింది మీరు, వాళ్ళ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుకున్నది మీరు, ఎంఐఎం క్యాండిడేట్ వాళ్ళు పెట్టకపోవడానికి కారణం మీరు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీ దేశి బదనాం చేసి మేము చలి కాచుకుంటామంటే కరెక్ట్ కాదు. ఇంకొక అంశం, ఈ 20 నెలల కాలంలో హైదరాబాదులో
ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కానీ హైదరాబాద్లో భయభ్రాంతులకు గురి అవుతున్న ప్రజలకు ఎక్కడన్నా మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చిందా? పోనీ హైడ్రా అన్నాడు, ఏం జరిగిందో చెప్పండి, వాళ్ళని కూర్చుండబెట్టండి. రాత్రికి రాత్రి పోవడము, సాటర్డే సండే రాగానే 4-5 కూలగొట్టడము, అక్కడున్న హైరేజ్ బిల్డింగ్లను బ్లాక్మెయిలింగ్ చేయడం, వాళ్ళు వచ్చి మీకు కప్పం కట్టగానే ఢిల్లీకి మూటలు మోయడం. ఇది కాదా మీరు చేస్తున్నది? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందండి చెప్పండి? మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారా లేదా? ఒక ప్లాట్ కొందామంటే, ఒక అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ కొందామని వస్తే ప్రతి ప్రజానీకము, ప్రతి వ్యక్తి భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఇది హైడ్రా కింద వస్తుందేమో, ఇది ఇక్కడ వస్తుందేమో, ఇది ఉన్నదా? ఒక్కొక్కరికి నాకు తెలిసిన వ్యక్తి అన్న హైదరాబాద్లో కొంటానుకుంటున్నామే, ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్లకు హైడ్రా పర్మిషన్ ఇస్తుందా? హైడ్రా పర్మిషన్ ఉంటేనే కొనొచ్చా? హైడ్రా పర్మిషన్ లేకుండా కొనవచ్చా? ఈ స్థాయికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ కదా. దీని మీద ఒక విధానమైన మీరు ఇంకటి దాకా చెప్తారు. ఎంఐఎంలది పోయి అక్కడ కాలేజీ కూలగొట్టమండి, వాళ్ళకు అకాడమిక్ ఇయర్ అవుతుంది, విద్యార్థులు ఎక్కడ పోతారని చెప్పేసి మాట్లాడుతున్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో ఉన్న విద్యార్థులు కాదా? వాళ్ళు గ్రామాల నుంచి చదువుకుంటూ వస్తున్నారు, ఆ హిందువుల పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కాదు. ఆ కాలేజీల మీదకి మాత్రం రాత్రికి రాత్రి బుల్డోజర్లు పంపిస్తారు, జేసీపీలు పంపిస్తారు, 1000 మంది పోలీసులను పెట్టి ఆ కాలేజీని గుల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎంఐఎం కాలేజీని ఎందుకు గుల్లగొట్టడానికి ప్రయత్నం చేయలేదు మీ కాంగ్రెస్ పార్టీ? దమ్ము లేదా? లోపాయికారి ఒప్పందం ఉందా? భయపడుతున్నారా ఎంఐఎంకు? ఇవన్నీ చెప్పాల్సిన అంశం మీరుండగా ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది, ఇవేం మాటలండి? మాట్లాడదాం, దాని మీద మాట్లాడదామండి, చెప్పండి. ఈ 20 నెలల కాలంలో జూబ్లీ హిల్స్ కు మీరు ఏం చేశారు? అక్కడ ఉన్న నాలాలు ఎన్ని క్లియర్ చేశారు? అక్కడ ఉన్న కల్లీలలో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కూలీనాలు చేసుకుని ఉన్న స్లమ్ ఏరియాలలో ఎన్ని రోడ్లు ఇచ్చారు? ఇప్పటి సమ్మర్ వచ్చిందంటే ట్యాంకర్ తోటి నీళ్లు పోతున్నాయండి, అవి ఏమన్నా తీర్చగలిగారా? ఏది లేదు. అక్కడ ఏది మీ నవీన్ యాదవ్ గురించి గొప్పగా చెప్తున్నాడు, సమాజ సేవ కృష్ణారెడ్డి గారు ఒకటి సార్, నవీన్ యాదవ్ గురించి గొప్పగా చెప్పిన దాని గురించి ఒక అంశం చెప్పాలి. ఎక్కడండి ట్యాంకర్లు ఎందుకు పంపించిందండి? అక్కడ నల్లాలు పెట్టించవచ్చు కదా, వాటర్ ట్యాంకులు కట్టించవచ్చు కదా. ఏదో సేవ ముసుగులో పంపించేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడము ఎంతవరకు సమంజసము? అలాగే తలసాని శ్రీనివాస యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాడా? ఎవరితో ఒప్పందం కుదిరింది? కృష్ణారెడ్డి గారు చాలా సమయం ఉంది. కృష్ణారెడ్డి గారు, ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద జరుగుతున్నటువంటి ఏదైతే బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ గొడవలు పక్క జరుగుతూ ఉంటే రేపు 18వ తారీఖు కూడా దానికి సంబంధించినట్టు ఏదో బంద్ కూడా పిలుపు పాటించారు. అంటే టోటల్గా తెలంగాణలో ఎన్నికల ప్రభావం బీసీల మీద జరుగుతున్న తరుణంలో బీసీలకు ఏదైనా ఉందంటే ఆ కార్డు మాకే దక్కుద్ది అని బీసీ అభ్యర్థి ఒక పక్క కాంగ్రెస్ కేటాయించుకుంది బీసీ అభ్యర్థిని. అదేవిధంగా మీరు చెప్పినట్టుగానే ఎంఐఎం క్యాండిడేట్గా అన్నీ తీసుకుందాం, బీసీగా కాదనుకుందాం. ఎంఐఎం క్యాండిడేట్గా తీసుకుంటే అక్కడ దాదాపుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీస్ ఓట్లు 1,00,000 ఓట్లకు పైగానే ఉన్నాయి. ఈ విధంగా ఏ యాంగిల్లో తీసుకున్నప్పటికీ కూడా బీసీ అభ్యర్థిగా ఒక పక్క చూస్తే ముస్లిం మైనారిటీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దాదాపు గెలుపు ఖాయం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చాలా గట్టిగా చెప్తున్న క్రమంలో మీరెందుకు బీసీ అభ్యర్థిని కాకుండా ఇంకొక వేరే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు? దీని మీ ఆలోచన ఏంటి సార్? ఇందులో ఒకటి, ఎలక్షన్ అనేది గెలుపు ఓటముల గురించి ఆలోచన ఉంటుంది. ఈ వర్గాలు కులాలు అనుకుంటూ పోతే కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అక్కడ మాకు బలమైన అభ్యర్థి బీసీ వర్గం కంటే కూడా అక్కడ ఉన్న దాంట్లో మాకు రెడ్డి వర్గం ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. బలమైన బీసీ అభ్యర్థి కనుక అక్కడ మాకు జూబ్లీ హిల్స్ స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ముందుకు వచ్చిన ఉంటే కనుక వారికి అవకాశం ఉండేది. కాబట్టి అక్కడ గత ఎన్నికల్లో పనిచేశాడు, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు పార్టీలో పట్టుంది, కొంత ప్రజలలో తిరుగుతున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు కాబట్టి కొంత అవకాశం ఉంటుంది. ప్రజాబలం ఆయనకు ఎక్కువగా ఉన్నదనేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం దాని ప్రకారం చేయాల్సింది. ఓన్లీ ఈ కులానికి ఇవ్వాలి, ఇది రిజర్వేషన్ అనేది ఉంటే కనుక అట్లా ఉంటుంది. కానీ అక్కడ మాకు బలమైన అభ్యర్థి అనేది ముఖ్యము. ఈ కులాలను ఇప్పుడు వీళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు బీసీ అనేది, బీసీ పదం అనే వాడే హక్కు, బీసీలకు న్యాయం చేసినామని మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.
ఎందుకంటే నేను మొన్న ఒక్క రామచంద్ర గారు మొన్న అది జీవో పాస్ కాదని తెలుసు, బిల్లు చట్టం కాకముందే ఆర్డినెన్స్ ఉండగా చట్టం చేసినారు, చట్టము ఇది కాకముందే జీవో తీసుకొచ్చింది, అది చెల్లదని తెలిసి ఉండగా కూడా జీవో ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ వేయించేసి ప్రతి గ్రామంలో బీసీలు 5 నుంచి మొదలుకుంటే 10 మంది వరకు ఈ ఒక్కొక్క బీసీ క్యాండిడేట్ 20 నుంచి 30 వేలు ఖర్చు పెట్టుకొని ఈ రోజు రోడ్ల పడ్డ చేసిన కుట్రపూరితమైన రాజకీయానికి బీసీలు ఎంత మోసపోయారు తెలంగాణ పల్లెలలో పోయి అడగండి, మీకు అప్పుడు తెలుస్తుందండి. ఎంతసేపు మనం బీసీలకు చేస్తున్నామని కాదు, బీసీలకు దగా చేస్తున్నారు. మీరు బీసీలకు ఇవ్వాలంటే రేపు మార్కెటింగ్ కమిటీ ఉన్నాయి, మార్కెటింగ్ కమిటీ 42% ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు మీరు 42% ఇవ్వండి, రేపు మినిస్టర్స్ ఏదైతే క్యాబినెట్ ఉన్నదో దాంట్లో 42% ఇవ్వండి. ఇవి డబ్బులు పెట్టుకోకుండా నామినేటెడ్కి వచ్చేటి దాంట్లో ఇవ్వండి. ఇవాళ బీసీలు ఏమవుతారండి? నేను ఒక్క నిమిషం తీసుకుంటాను సార్, నాకు టైం ఇవ్వండి. ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ గెలిస్తే ఒక్క క్యాండిడేట్ ఇది ఉంటాడు, అక్కడ 4 పార్టీలు 3 పార్టీల నుంచి పోటీ చేస్తారు. అక్కడ పోటీ చేస్తే సుమారుగా ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు వారం 15 రోజుల నుంచి బీఫామ్ వచ్చేదాకా ప్రతి పార్టీ నుంచి 2-3 తాగిపించుడు, తినిపించుడు, ఖర్చులు పెట్టుకుంటుడు, వాళ్ళు లోపాయికారికంగానో ఇంటర్వల్ టికెట్ గురించి అయిపోతుంది. పోనీ 4 నిల్చుంటారు ఒక్కొక్క పార్టీ నుంచి, అంటే 4 పార్టీల నుంచి నిల్చుంటే వాళ్ళు ఏంటండి, ఒక్కరు గెలుస్తారు, 3 బీసీలు పోతారు. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారా లేదా? మీరు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? నామినేటెడ్ డబ్బులు పెట్టుకోకుండా గెలిచేది కానీ మీరు ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో మార్కెటింగ్ కమిటీ రేపు అనౌన్స్ చేయండి, మీరు 42% ఇస్తామని బీసీలకు. ఫస్ట్ మీరు ఎలక్షన్ లో రేపు మీరు అనౌన్స్ చేసే ముందు మీ పార్టీ చెప్పడం కాదండి, చేసి చూపించండి. రేపు కార్పొరేషన్ లో 42% చేస్తామని చెప్పండి. దానికి ₹1 కలెక్షన్ డబ్బు కాకుండా అవుతుందా? అప్పుడు బీసీలు బడుగు బలైన వర్గాలు డబ్బు లేకుండా అధికారాన్ని చేజిక్కుంటారు. కానీ మీరు ఇంత బీసీలను మోసం చేస్తూ ఒక్కొన్ని గెలిపేయడానికి 10 మంది నష్టపరుస్తూ గ్రామాలలో ఎంత ఇబ్బంది పడుతున్నారండి. మేము లోకల్లో తిరుగుతుంటాము, మాకు స్థానికంగా నియోజకవర్గాలలో ప్రతి కులంతో ప్రతి మతంతో టచ్ ఉంటుంది. అది కాదా ఇబ్బంది పడుతున్నది? ఇంకొక అంశం సార్, జూబ్లీహిల్స్కి వస్తున్నాం. అక్కడ ఉన్నది ఓన్లీ జూబ్లీహిల్స్ లోనే అండి, శ్రీనగర్ కాలనీలోనే ధనికులు. మీరు కిందికి రండి, కృష్ణానగర్ ఏ పరిస్థితిలో ఉంది చూడండి, యూసుఫ్ కూడా ఏ పరిస్థితిలో ఉంది చూడండి, రహమత్ నగర్ ఏ పరిస్థితిలో ఉంది చూడండి. ఇక్కడ రామానాయుడు షూటింగ్లో లైట్లు వెలిగిపోతుంటాయి, ఒక్కొక్కటి 10 కోట్లు 5 కోట్లు 2 కోట్ల కార్లు పోతుంటే, అదే లెఫ్ట్ సైడ్ పోతే రోడ్డు పక్క పొంటి బట్టలు పిండుకోవడానికి డ్రమ్ములలో నీళ్లు పోసుకొని ట్యాంకర్ ఎప్పుడు వస్తే అప్పుడు బట్టలు పిండుకుంటున్నారండి. అదే అపోలో హాస్పిటల్ వెనకాలనే. ఇవన్నీ ఏం చేస్తున్నారు మీ 20 నెలల కాలంలో? మీ నవీన్ గారు సామాజిక సేవ చేస్తున్నాడు కదా, ఆడ ఒక ట్యాంకు కట్టియొచ్చు కదా, లేదా అక్కడ కొన్ని నల్లాలు పెట్టించవచ్చు కదా, స్థానిక గల్లీలలో కొన్ని రోడ్లు వేపించచ్చు కదా, డ్రైనేజీలు కట్టియొచ్చు కదా ఈ 2 నెలల్లో. అది సామాజిక సేవ. ఒక 4 ట్యాంకర్ల మీద పెద్ద పెద్ద బొమ్మలేసి పెద్ద పెద్ద పేర్లు రాసి సామాజిక సేవ చేస్తున్నాడు ఓట్ల గురించి అని చెప్పుకోవడానికి ఇది కరెక్ట్ కాదు. అప్పుడే మీకు ఓట్లు పడతాయి, కానీ ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారండి? అక్కడేదో వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ అయింది. మాకు అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు 8 మంది గెలిచిన మాకు 70 నుంచి 80 నియోజకవర్గాలలో మేము డిపాజిట్ దక్కించుకోగలం. గతానికంటే 6% నుంచి 14%కు ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచినాము. మాకు కేంద్రంలో కొంతమంది తెలంగాణలో కానీ ప్రతి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు ఓటు తేడా ఉంటుంది. దాంతో నరేంద్ర మోడీ గారితో మేము చేసిన నరేంద్ర మోడీ గారి పథకాల గురించి కానీ, మేము చేసిన రామ జన్మభూమి గురించి కానీ, 500 సంవత్సరాల ఇష్యూస్ను కానీ, మన 370 ఆర్టికల్ విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ, మన శక్తి సామర్థ్యాలు ఎంత పెరిగినాయి అనేది, ఇప్పుడు ప్రపంచంలో మనం 4వ స్థానానికి రావడానికి ఆర్థిక స్వావలంబన ఎంత మోడీ గారు పెంచారనేది, ఇదన్నీ చూసి మరొకసారి పాలన ఉండాలని ఓట్లు వేస్తే వాళ్ళకు వీళ్ళకు ఒప్పందమైందని చెప్పేసి ఏందండి ఇది? మాట్లాడేటప్పుడు మనం ఇది చేయాలి. ఇంకోటి,
సిబిఐది 2 రోజులలో మనము ఇక నేను అది అనకూడదు. మనం మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళు 2 రోజులలో ఏదైనా కేసు తేలుతుందండి. మనం వాళ్ళు అన్నారని చెప్పడము, మీరు అనడం. మీకు నేను ఒక్కటి చెప్తా రామచంద్ర, కిషన్ రెడ్డి గారు అది మాట్లాడిన విషయము మీరు సిబిఐకి ఇస్తే వెంటనే దాని మీద దర్యాప్తు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. 2 రోజులలో ఎక్కడన్నా కేసు తేలుతుందా అండి? ఎక్కడన్నా తేలుతుందా? సిబిఐ కానీ చూసుకోండి. మీరు చెప్పింది వాస్తవం. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మీరు చెప్పింది వాస్తవే. పెద్ద మనుషులమైనా ఒక మాట అక్కడైనా తొలిందనుకున్నా 2 రోజులలో ఏదైనా కేసు తేల్చే చరిత్రలో ఉన్నాయా? అవి లేని మనము మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా కొంత విజ్ఞత ప్రదర్శించాలి. మాట్లాడేటప్పుడు దాంట్లో సాధ్యాసాధ్యాలు కూడా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చివరిగా మాట, సమయం అయిపోతుంది, చివరిగా మాట. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఏదైతే నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇంతవరకు అంటే ఒకసారి కాంగ్రెస్ దాదాపు తర్వాత ఒకసారి కాంగ్రెస్ 2-3 సార్లు వరుసగా, అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ గెలిచారు. ఇంతవరకు అక్కడ బీజేపీ బోణి కొట్టలేదు. మళ్ళీ ఈసారినా మీరు బోణి కొట్టడానికి ప్రధానమైనటువంటి అస్త్రం ఏంది, ప్రధానమైనటువంటి మీరు చెప్పుకునే బలం ఏంది ఆ నియోజకవర్గంలో? అక్కడ మాకు బలమైన అభ్యర్థి ఉండడం ఒకటి, గతంలో కూడా 26,000 ఓట్లు రావడము. రెండోది ఏంటంటే ఇప్పుడు స్థానికుడు అక్కడ ఉండడము, దానికి ఒక ప్లస్ పాయింట్. మా బీజేపీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తుంది, అక్కడ ప్రజా సమస్యలు అనేది అడ్రస్ చేయగలుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. మా యొక్క పార్టీ మేమేంటి ఎలా పోతాం అనేది తెలంగాణ ప్రజానీకంకి అందరికీ తెలుసు. బూత్ లెవెల్లో ఎలా పనిచేస్తామనేది తెలుసు. మా యొక్క అన్ని మోర్చాలు కానీ అందరు కానీ అక్కడ నిమగ్నమై ఉన్నారు. ఓటర్కు ఏం ఇబ్బంది ఉంది, ఏ సమస్యలతోటి కొట్టుమిట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, ఒక పీజేఆర్ ఉన్నప్పుడు తను కొన్ని సమస్యలు ఎలా జరిగిన పరిణామాలు అయింది తెలుసు. ఇప్పుడు ఇందాక జయరామ్ అన్న మాట్లాడారు, మీరు ఒక్క నిమిషం సరే, సునీత గారి గురించి చెప్పారు. మాగంటి గోపినాథ్ గారి గురించి కానీ వాళ్ళ కుటుంబానికి మాకు సానుభూతి ఉంది. వారికి కుటుంబానికి సానుభూతి ఉంది, కానీ ఆ సానుభూతిని 2 లక్షల మంది జనాభా మీద రుద్దలేము. వారికి ఒక పదవి ఇస్తే 2 లక్షల మందికి న్యాయం జరగదు. ఎందుకంటే ఈమె ప్రజా జీవితంలో లేదు, ప్రజా సమస్యలు సరిగ్గా పార్టీలో పనిచేసి కొన్ని పదవులలో పనిచేసి ప్రజలలో తెలివి ఉంటే ప్రజా సమస్యలన్నీ తెలిసి ఉండేటి. కానీ ఆమె కుటుంబానికి మనం సానుభూతి కొద్ది ఇస్తే 2 లక్షల మంది ప్రజల జీవితాలను అక్కడ తాకట్టు పెట్టినట్టు అవుతుంది. ఎప్పటికైనా ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అందరం అండగా ఉంటాము. వారికి ఆపద వచ్చిందంటే నిలబడతాము. మా పార్టీ సానుభూతి చూపిస్తాం, కానీ ప్రజల జీవితాలను ఆ కుటుంబం గురించి తాకట్టు పెట్టమనేది తెలియదు. రైట్ అండి, రైట్. ఓకే, సమయం అయిపోయిందండి. చర్చలో